యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు శ్రీరామ్ నగర్లోని శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ ట్రైనర్లు అక్కడకు విచ్చేసిన వారితో యోగాసనాలు వేయించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి యోగా విశిష్టతను వివరించారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తే దాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ఎందుకంటే తెలియని వాడు కూడా ఏంటి యోగా అనే దాని గురించి ఆలోచనలో ఉండాలి. యోగా అంటే ఏంటి అనేది పక్కన అడిగే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా సరే దాన్ని ప్రజలతో భాగస్వామ్యం చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది. 10 మందికి కాకపోతే 20 మందికి, 20 మందికి కాకపోతే 30 మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నారు. యోగా అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎక్సర్సైజ్ తో పాటు యోగా అనేది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. మరి శివరామకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా గత 25 సంవత్సరాలుగా నేను కూడా యోగా చేస్తుంటా. యోగా వల్ల డిప్రెషన్, సహనం కోల్పోవటం కానీ ఏమి ఉండదు. చక్కగా ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా కూడా మనం ప్రశాంతంగా ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా యోగా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళు సాటి వారికి కూడా ఇది చేస్తే మనకి ఇలా ఉంటుంది అనేది మనం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరిస్తారు. దానివల్ల మనకు కూడా సమాజం మేలు జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మంచి కోసం ఆలోచిస్తారు. ఆ ఆలోచనకి కల్పించాలి అని అంటే యోగా అవసరం.